ఒక పరికరాన్ని ఛార్జింగ్ గడ్డతో మనము ప్లగ్ స్విచ్ రెడీ చేసుకోవచ్చు సింపుల్గా. అదేవిధంగా ఇక్కడ సెంటర్లో స్థితితో కానీ ఏదైనా బరువుతో కొట్టినామనుకో, రాయితో కొట్టినామనుకో, ఇది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఈ బోల్ట్ తరుము కాదని చూసుకొని బోల్ట్ తరుము అయితే ఇక్కడ షాల్టింగ్ చేసుకోవచ్చు. లేకుంటే ఇట్లా పక్కన మర్చేసి దీన్ని ఈ రెండు టెర్మినల్స్కి వచ్చి రెండు వైర్లు కనెక్ట్ చేసుకొని ఇదే విధంగా ఇక్కడ దీనికి ఈ విధంగా ఏదైనా టేప్ కానీ అట్లాంటిది వేసుకునేసి మనం ఈ విధంగా ఛార్జింగ్ గడ్డని, ఒక వేస్ట్ పనికిరాని ఛార్జింగ్ గడ్డని ఈ విధంగా సన్నగా యాక్సబ్లేటర్ సహాయంతో ఇట్లా మనకు కన్వీనియంట్గా కోసుకున్నాం. ఈ విధంగా వైర్కిను ఈ రెండు టెర్మినల్స్కిను ఈ వైర్కి మనం షాల్టరింగ్ ఇచ్చుకోవాలా. ఒకవేళ మనకు షాల్టరింగ్ ఇచ్చిన అవకాశం లేకుండా ఉంటే జస్ట్ ఒక దారం వెళ్తే ఈ విధంగా మనం జాయిన్ చేసేయచ్చు. షాల్టరింగ్ ఇచ్చుకోవాలి. ఇట్లా ఈ విధంగా మనం షాల్టరింగ్ ఇచ్చుకుంటే స్టాండర్డ్ ఉంటుంది. షాల్టరింగ్ మిషన్ లేని పక్షంలో మనం ఒక దారం రీల్తో కానీ గట్టిగా ఈ టెర్మినల్స్ కింద ఈ వైర్కి మనము జాయింట్ కలెక్షన్ ఇచ్చుకున్నా కూడా సరిపోతుంది. ఈ విధంగా రెండు టెర్మినల్స్కి మనము కలెక్షన్ ఇచ్చుకోవాలా. ఈ రెండు వైర్లకి ఈ విధంగా మనం కలెక్షన్ ఇచ్చుకుంటాము. ఈ విధంగా రెండు వైర్లని మనం షాల్టరింగ్ చేసుకున్నాము. ఇవాళ మన దగ్గర షాల్టరింగ్ మిషన్ లేకుండా ఆ వైర్లకి ఆ టెర్మినల్స్కి జాయింట్ అయ్యే విధంగా ఏమైనా మనం దారంతో మంచి గట్టి దారంతో కానీ గట్టిగా చుట్టుకున్నా కానీ, లేదంటే ఏమన్నా అట్లా ఈ విధంగా ఉట్టినే ఈ రెండు వైర్లు ఆ టెర్మినల్స్కి అటాచ్ అయ్యే విధంగా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. నాకు తెలిసి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఒక సన్న తంతితో కానీ లేదంటే ఒక దారంతో గట్టిగా చుట్టుకుంటే అట్టే స్టాండర్డ్గా ఉండిపోతుంది టెర్మినల్స్కి. మన షాల్టరింగ్ మిషన్ ఉంటే ఈ విధంగా షాల్టరింగ్ చేసుకోవచ్చు. లేకుంటే మనం దారంతో చుట్టుకున్నా సరిపోతుంది. ఈ విధంగా ఈ రెండింటిని మనము ఒక టేప్ సహాయంతో మనం కరిపించుకోవాలా, యాడ్ చేసుకోవాలా. పనికిరాని ఛార్జింగ్ గడ్డతో ఈ విధంగా ప్లగ్ స్విచ్ రెడీ చేసుకున్నాము. ఒకసారి దీన్ని టెస్ట్ చేసి చూస్తాము ఇది వర్క్ అవుతుందో లేదో. పక్కన రా